అసలు అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా, నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. నీ బతుకను నేను చచ్చిపోతా. ఏ ఆగు, 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 ఆగు. ఇప్పుడు నీకేం కావాలరా? నాకు తెలుసు మహేష్, నేనంటే నీకు చాలా లవ్ అని. అవును. మరి చీరలన్నీ పాతగా అయిపోయినాయి, నాకు గోల్డ్ సారీ కొనియొచ్చుగా. ఇప్పుడు ఏంట్రా నీకు గోల్డ్ సారీ కావాలి? దానికోసం తల టీవీ కొట్టుకుంటున్నావు. పిచ్చిదానా, కొత్త టీవీ 70,000 పెట్టుకున్నాం, ఇంకా 4 EMIలు కట్టాలి, తల దాన్ని కొట్టుకుంటావు. దీన్ని కొట్టుకోవే, దీన్ని కొట్టుకో, దీన్ని కొట్టుకో. నాటకాలు చేస్తుంది పోరు. పో పెట్టి పెట్టి పో. ఎక్కడికి వెళ్తున్నావు సిరి? రెడీ అయినావు? ఏంది అప్పుడే అనుమానం స్టార్ట్ చేసేసినావా? పెళ్లికి ముందు నుంచేనా ఈ మధ్యన స్టార్ట్ అయిందా ఇది? చెప్పు, అట్లాంటి ఏమన్నా ఉంటే ముందే చెప్పు, తెలిసేసుకుందాం. మహేష్, నీ బయటికి వెళ్తున్నా? ఓకే. ఓకేనా? బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడగవా? ఒంటరిగా వెళ్తున్నా, సేఫ్గా వెళ్తానా లేదా అని కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఒంటరిగా ఎట్లా పోతున్నా ఆలోచించావు నువ్వు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది? ఎవరిదే యాపిల్? ఏమో నాకు తెలీదు. సార్, నాకు 1 డే లీవ్ కావాలి సార్, హెల్త్ బాగాలేదు. ఎందుకు మహేష్ అబద్ధాలు చెప్తావు? నేను పబ్లో ఒక అమ్మాయితో డాన్స్ చేయడం నేను చూడలేదు అనుకున్నావా? అంటే మీరు చూసిన డాన్సే మా వైఫ్ కూడా చూసింది సార్. అబ్బా, ఓ మై గాడ్. 1 డేలో వచ్చేస్తాను సార్ ఆఫీస్కి. నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ 1 వీక్ లీవ్. అంతా సెట్ అయినాక నా ఆఫీస్కి రా. థ్యాంక్ యూ సార్.